దేవుని నామానికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. చాలా మంచిది. చక్కటి ఆరాధన మాటలు ఉదయకాల సమయంలో మనం విన్నాం. పాటలతో ప్రభుని స్తుతించాం. 12 అవుతుంది కాబట్టి మోహాలు కొంచెం స్లోగా డౌన్ అవుతూ ఉన్నాయి. త్వరగానే క్లోజ్ చేస్తాను. సో కాబట్టి మీరు యాక్టివ్గా ఉంటే నేను యాక్టివ్గా కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం. క్రిస్మస్ సందేశాలు ప్రారంభమైపోయాయి కదా. రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్ నుంచి ప్రారంభమైందని విన్నాను. తమ్ముడు కూడా చక్కగా మరి ఆ క్రిస్మస్ అధ్యాయం యెషయా గ్రంథంలో నుంచి ఆ మాటలు చెప్పడం జరిగింది. నేను కూడా క్రిస్మస్ సందేశాన్ని కొన్ని మాటలు క్లుప్తంగా మీతో పంచుకుంటాను. క్రిస్మస్లోని వ్యక్తులు, ఈ యొక్క దినపు వర్తమానం, క్రిస్మస్లోని వ్యక్తులు, లూకాసు వార్తలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే మరి అన్నయ్య ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి వ్యక్తులు విపులంగా చెప్తా ఉన్నారు. ఆ సిరీస్ని వారు కంటిన్యూ చేయాలని కోరుకుంటా ఉన్నారు. నేను విపులంగా చెప్పలేను, కానీ గ్లిప్స్ ఒక్కొక్క వ్యక్తి గురించి కొన్ని మాటలు మాత్రమే మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. సాధారణంగా క్రిస్మస్ వచ్చినప్పుడు మళ్ళా అదే వ్యక్తుల యొక్క జీవితాలు మనల్ని కనపడుతూ ఉంటాయి. కానీ ఉదయకాల సమయంలో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా మళ్ళా సంతోషం కలిగింది. చాలా సంతోషం కలిగింది. దేవుడు నిజంగా వ్యక్తిగతంగా నాతోనూ ప్రభు మాట్లాడుతూ వచ్చారు. క్రిస్మస్ ఈ సందర్భాల్లో మళ్ళా ఆ క్రిస్మస్కి కారణమైనటువంటి వ్యక్తుల్ని మనం దర్శించడం, వారి జీవితాల దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయడం. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో కుటుంబాలను మనం కలుసుకుంటాం, ఎంతోమంది వ్యక్తులను మనం కలుసుకుంటాం. శ్రేష్టమైనటువంటి పాఠాలు వారి జీవితాల్లో నుంచి మనం నేర్చుకోగలుగుతూ ఉంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే ఒక ప్రత్యేకమైన కుటుంబం యొక్క పరిచయంతో మనకు ప్రారంభమవుతాయి. ఎందుకో ఉదయకాలమే ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళానని అనిపించింది, ఆ ఇంట్లోకి వెళ్ళానని అనిపించింది. ఎవరు వాళ్ళు? జకరియా, ఎలిజబెత్. నాకైతే వారి దగ్గరున్నాను అన్న భావన కలిగింది ఆ అధ్యాయం చదువుతా ఉన్నప్పుడు. ఆ ఇంట్లోనికి వెళ్ళి వారితో సంభాషణ చేస్తున్నట్లుగా, వారి నుంచి కొన్ని మాటలు, కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నట్లుగా, నిజంగా లేఖనాల్ని అలాగా చూడగలిగితే ఎన్నో విషయాలు మనకి అర్థమవుతాయి. ఒక కొత్తతనాన్ని మనం చూడగలుగుతాం. వీళ్ళు జకరియా, ఎలిజబెత్ కానీ, అలాగే సుమియోను కానీ, అన్న, ఈ లూకాసు వార్తలో ఈ వ్యక్తులు మనకు కనిపిస్తారు. వీళ్ళు శాసనం, పాత నిబంధన గ్రంథంలో కొనసాగుతూ వచ్చినటువంటి శాసనం అంటే మనకి భాగాహారాలు అన్నీ చేసిన తర్వాత రిమైండర్ అన్నమాట. చివరిలో మిగిలిన దాన్ని శాసనం అంటారు. శాసనం ఏంటంటే వీళ్ళు భవిష్యత్తు కొరకు గుప్పెడు విత్తనాలు. ఇంకా అర్థమైనట్లుగా చెప్పాలంటే మా నాన్న పొలాల్లో ఈ బీరకాయలు, సొరకాయలు పండించేవారు. అందులో మంచి కాయలు పక్కకు తీసేవారు. అది ఎండిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండేది. ఎందుకనంటే దానిలో ఉన్నటువంటి విత్తనాలు తర్వాత మరలా పంట వేయడానికి. అది శాసనం అంటే రెమనెంట్. వాళ్ళు భవిష్యత్తు కొరకు ఒక గుప్పెడు విత్తనాలు వంటి వారు. వారి ద్వారా మరలా భవిష్యత్తు కొనసాగుతూ ఉండడం. మలాకి గ్రంథం తర్వాత ఏం జరిగింది మనకి తెలీదు. అవి బైబిల్ పండితులు సైలెంట్ పీరియడ్ అని అంటారు, కానీ లేక ఆ చీకటి అని అంటారు. అలాంటి ప్రాంతంలో కూడా చిరు దీపాల్లాగా వెలిగినటువంటి వీళ్ళు దేవుని కొరకు నమ్మకంగా కొనసాగినటువంటి కుటుంబాలు అవి. ఆ కుటుంబాల దగ్గరికి మనం ఈ క్రిస్మస్ దినాల్లో వారి దగ్గరికి మనం వెళితే
ఎన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు వారి జీవితాల్లో మనకి కనబడతాయో. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఎంత చక్కటి కుటుంబం, ఆ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తూ చెప్పినటువంటి వచనం 6వ వచనం. వీరిద్దరూ, వాళ్ళిద్దరుగానే ఉన్నారు, ఇంకొకరు లేరు, వాళ్ళకి పిల్లలేమి కలుగలేరు. నేడు మన భక్తి ఎర్త్లీ బ్లెస్సింగ్స్ కొరకు, భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నేడు మన భక్తి కనబడుతూ ఉంది. కానీ వీరికి అంత భిన్నంగా కనబడతారు. వీరు దేవుణ్ణి దేవుడుగా చూడడం, దేవుణ్ణి దేవుడుగా ఆరాధించడం వీరి భక్తులో ఉన్న విశిష్టత. ఆనాడు వారికి నేడు మనకును ఉన్నటువంటి వ్యత్యాసం. నేడు మన భక్తంతా భూ సంబంధమైనటువంటి విషయాల కొరకే, వాటి కొరకే మన ఉపవాసాలు, వాటి కొరకే మన వేడుకోలు, వాటి కొరకే మన ప్రార్థనలు, వాటి కొరకే మనం జీవిస్తున్నాము అని. అలా అయినట్లయితే చాలా డిసప్పాయింట్ అయిపోతాం మన వ్యక్తిగత జీవితాల్లో. మనం అనుకున్నన్ని నెరవేర్చడం కాదు, అది కాదు భక్తి. వీళ్ళు దేవుణ్ణి దేవుడుగా, దేవుని కొరకు వాడబడాలి అన్నటువంటి ఆ ఉద్దేశంతో కొనసాగుతున్న వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. వీరిద్దరూ అన్నటువంటి మాట, కుటుంబంలో వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున, ప్రతి మాట కూడా ఎంత గంభీరంగా కనపడుతుందో వీళ్ళిద్దరి గురించి. దే టూ బట్ వన్. వారిద్దరూ ఇద్దరుగానే ఉన్నారు, కానీ దేవుని విషయంలో మాత్రం ఒకటిగా ఉండడం. అందుకనేమో ఆ సువార్త ప్రారంభంలో దేవుడు ఆ కుటుంబాన్ని మన ముందు ఉంచారు. సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నా అనే పదాల్లో అక్కడ మనం గమనిస్తే వారి విషయంలో న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు నీతిమంతులై ఉన్నారు. ఎవరు ఆజ్ఞలు చొప్పున? ప్రభు యొక్క సకల ఆజ్ఞలు చొప్పున. ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి. మనకైతే మన స్టాండర్డ్స్ మనం కొన్ని పెట్టుకుంటాం, దాని ప్రకారంగా జీవిస్తే ఎస్ మనమే గర్వంగా ఉంటాం. నేను బాగున్నాను, నేను అనుకున్న స్థాయిలో చాలా బెస్ట్ జీవితాన్ని జీవిస్తున్నాను అని. కానీ వీళ్ళకి ఎవరు స్టాండర్డ్ అంటే దేవుని యొక్క ఒక ఆజ్ఞ, సకల ఆజ్ఞల చొప్పున. ఎవరి దృష్టికి వీళ్ళు నీతిమంతులు? దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 6వ వచనం నిజంగా ఆ కుటుంబం యొక్క విలువలను తెలియజేస్తూ ఉంది. ఆ కుటుంబం యొక్క ప్రవర్తనను తెలియపరుస్తూ ఉంది. ఆ కుటుంబం యొక్క ఆత్మీయ ఐశ్వర్యాన్ని తెలియపరుస్తూ ఉంది. ఎంతటి ఉన్నతమైన వారు ఆత్మీయ ఐశ్వర్యంలో వారు ఉన్నారు. 7వ వచనం మనం చూస్తే, ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. వారికున్న లోటు, లేమి, అవసరత, అక్రత ఈ 7వ వచనం 6వ వచనాన్ని ఏమైనా ప్రభావితం చేసిందా? వారికున్న అక్రత, వారికున్న లేమి, వారికున్న లోటు దేవుణ్ణి విడిచిపెట్టడానికి వారి భక్తిని ఏమైనా ప్రభావితం చేసిందా? కానీ 6వ వచనమే 7వ వచనాన్ని ప్రభావితం చేసింది. ప్రభువుని కొనసాగడం విషయంలో వారు 7వ విషయాన్ని లెక్క చేయని వారుగా వారు అడిగారు. దేవుని దగ్గర వారు మొరపెట్టుకున్న వారుగానే ఉన్నారు, కానీ ఆ విషయాన్ని అప్పటి వరకు వాళ్ళు పొందుకోలేదు. పిల్లరా, ఈ 6వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా ఈ కుటుంబాన్ని గురించి మనం చూస్తాం. అక్కడ కనుక మనం వచనాలు కొన్ని విషయాలు గమనిస్తే,
దేవుడు అన్న పదాలని గమనిస్తే నాకు చాలా విషయాలు కనిపించాయి. 6వ వచనంలో ప్రభువు అని, అలాగే దేవుని దృష్టికి అని మనం చూసాం కదా. 8వ వచనంలో ఏముంది? జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజకత, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, దేవుని ఎదుట యాజక ధర్మం చేయడం. పిల్లరా, దేవుని మందిరాల్లో పనిచేయడం అంటే, దేవుని మందిరంలో పరిచర్య చేయడము అంటే దేవుని ఎదుట మనం పనిని చేస్తున్నాము అని. అంతటి కాలం గడిచిన వృద్ధులు తన వంతు చొప్పున ఇంకా దేవుని పనిలోనే ఉన్నాడు. దేవుని పనిలోనే ఉన్నాడు. ఎంత సంతోషం, ఎంత ఆశ్చర్యం! వీళ్ళు మనం చూసినట్లయితే ఇంకా నా శక్తి అయిపోయింది, నేనేం ఉపయోగపడతాను, ఇలాంటివంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా. దేవుని కొరకు బహుకాలం గడిచిన వృద్ధాప్యంలో కూడా తన ప్రగతి క్రమం చొప్పున దేవాలయంలో పనిచేయడానికి వెళ్ళినటువంటి వాడు జకరియా. ఒకవేళ నేనే కనుక ఇంటికి వెళ్ళి అమ్మా ఏరి జకరియా ఏరి అని అడిగితే ఎలిజబెత్ అమ్మ ఏం చెప్పేది? అయ్యా దేవుని మందిరానికి వెళ్ళాడు సేవ చేయడానికి. ఇప్పుడేంటమ్మా ఇంకా సేవ చేయడానికి ఎందుకు పంపించావు? మనమైతే అడ్డుగట్టే వేసేవాళ్ళమేమో, ఇంకా దేవుని పనిలోకి వెళ్తావా? అందుకనే 6వ వచనంలో వీరిద్దరు నేను ఈ మాటల దగ్గర మరి ఎప్పుడో రాసుకున్నాను. మ్యారేజ్, మరి ఎవరు చెప్పారో, మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 persons, బట్ ఇట్ వాజ్ ఎ సాక్రెడ్ కోవెనెంట్ బిట్వీన్ 3. వివాహం అనేది ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక ఒప్పందం కాదు, ముగ్గురుతో ఉన్న పరిశుద్ధ నిబంధన. అవును, ఈ కుటుంబాన్ని చూస్తే మనకు అదే అనిపిస్తుంది. ఎవరు ఆ ముగ్గురు? భార్య భర్తలుగా వారిరువురు దేవునితో కలిసి ఉన్నటువంటి నిబంధన. వీడరా, ఈ భాగాల్ని మనం గమనిస్తే దేవుడు అనేటువంటి విషయం 8వ వచనంలో దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తా ఉన్నారు. 9వ వచనంలో ప్రభువు ఆలయం. నేను అంటే ప్రభువు గురించి, దేవుడు అనేటువంటి మాటను చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. 9వ వచనంలో ఏముంది? ప్రభువు ఆలయం. ప్రభు ఆలయంలో ధూపం వేస్తా ఉన్నాడు. 11వ వచనం ప్రభువు దూత వచ్చి కనిపించింది. యు డోంట్ నో వెన్ విల్ అపియర్ ద గాడ్స్ ఏంజెల్ టు యు, బి ఫెయిత్ఫుల్. ఎప్పుడు దేవుని దూత నీ జీవితంలో ప్రత్యక్షం అవుతాడో తెలీదు. వాళ్ళు నమ్మకంగా కొనసాగుతూ వచ్చారు. దేవుడు వారి గురించి ప్రణాళిక ఉంది. దేవుని దూత వారికి కనబడడం అంటే మనం అనుకోవచ్చు, దేవుని దూతలు కూడా నాకు కనిపిస్తాయా అని. దేవుని సహాయం దేవుని బిడ్డల ద్వారా ఏ రీతిగా నీ జీవితానికి అందుతుందో తెలీదు. బీ ఫెయిత్ఫుల్. వారికి లాగా మనం నమ్మకంగా కొనసాగగలిగితే. ప్రభువు దూత అనేటువంటి అక్కడ మాటను మనం చూసాం కదా. అలాగే మరి తర్వాత 14వ వచనం నుంచి వారికి కలుగుబోవు బిడ్డల గురించి చెప్పబడినటువంటి మాటలు అన్నమాట. ప్రభువు దృష్టికి గొప్పవాడు. 16వ వచనంలో ఏముంది? ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. 17వ వచనంలో ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు. 19వ వచనంలో దేవుని సముఖమందు నిలుచు. మరి దూత అంటది, నేను దేవుని సముఖమందు నిలిచి ఉన్నవాడు. అంటే దేవుని సముఖమందు వచ్చాను. అంటే దేవుని సముఖంలో ఏం జరిగింది? అది నీ గురించినటువంటి సంభాషణ జరిగింది. నీ కుటుంబం గురించినటువంటి చర్చ దేవుని ఎదుట జరిగింది. వాట్ వండర్ఫుల్! నాకు ఎంత ఆనందం అనిపించిందో ఈ భాగాల్ని, ఈ లేఖనాల్ని చదువుతా ఉన్నప్పుడు. దేవుని సముఖంలో నీ కుటుంబాన్ని గురించినటువంటి విషయాల యొక్క చర్చ మా మధ్యన జరగడం, ఆ విషయాల కొరకు నీ యొద్దకు రావడం. దీనంతటికీ కారణం 6వ వచనం. వీరిద్దరుగా దేవుణ్ణి గురుగా పెట్టుకుని ప్రయాణించినటువంటి వారు. వీళ్ళరా, మరి వీరికి బాబు పుడతాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత మరి ఏం చేస్తాం మనమైతే?
ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పుట్టబోయే బాబు కూడా ఎలాంటి వాడు, చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అనేటువంటి న్యూస్ తెలిసింది. అంత మాత్రమే కాదు, జకరియాకి ఇంకా తెలిసిన విషయం ఏంటంటే కమింగ్ జీసస్, మెస్సియా రాబోతున్నారు. ఆ వచనాన్ని బట్టి అర్థమవుతాడు, ప్రభు త్వరలో రాబోతున్నారన్న సత్యం కూడా ఎరిగిన వాడు. కానీ 23వ వచనం చూడండి, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన పనిని మాత్రం ఆపివేయలేదు. అప్పటికి మాట కూడా లేదు. తర్వాత అతని కారణాల ద్వారా ఆ పరిస్థితుల్లో కూడా అంతటి చక్కటి వర్తమానం కలిగి ఉన్నవాడు తన సేవ యొక్క పని సంపూర్తయ్యేంత వరకు దేవుని ఆలయంలోనే ఉన్నవాడుగా ఉన్న జకరియా. అప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. ఎలిజబెత్ గర్భవతి అయి, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? బట్ బీ ఫెయిత్ఫుల్. దేవునికి నమ్మకంగా ఉందాం. మా జీవితాల్లో ఎప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తారో మనకు తెలియదు ప్రియులరా. ఆదర్శవంతమైన కుటుంబం, ఈ కుటుంబాన్ని మనం చూసినప్పుడు వారిలో చక్కటి ప్రవర్తన మనకు కనబడుతుంది. 6వ వచనంలో దేవుని విషయంలో పనిని మనం చూస్తాం, తర్వాత ప్రార్థనను వారి జీవితంలో చూస్తాం. వారు ఫలభరితమైనట్లుగా మనం ఈ కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని నుంచి మనం నేర్చుకున్నటువంటి ఈ మాటలు. రెండవ ఆ కుటుంబాన్ని మనం చూసినట్లయితే ఆ మొదటి అధ్యాయంలోనే మరియను మనం చూస్తాం. 26వ వచనం, 27. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవుని చేత పంపబడి నజరేతు అనే ఊరిలో ఉన్న యోసేపునకు ప్రదానం చేయబడడం. నజరేతు తెలుసా? నజరేతు గురించి ఎందుకు ఆ ప్రాంతాల గురించినటువంటి ఆలోచన కలిగింది ఉదయకాల సమయంలో. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానియేలు అంటాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? అంటే ఇట్ ఈస్ ఎ నెగ్లెక్టెడ్ సిటీ, అంత విలువలేని ప్రాంతమై ఉండొచ్చు. ఒకవేళ చెడుకి గుర్తుగా ఏమైనా ఉందేమో. నజరేతులో నుంచి ఏమైనా రాగలదా? ఆ ప్రాంతానికి చెందిన వారుగా మనం వీళ్ళని చూస్తూ ఉన్నాం. ఈ కుటుంబం నాట్ ద ప్లేస్. మనం ఎక్కడ ఉన్నాము దాన్ని బట్టి దేవుడిని ఎన్నుకోడు. బికాస్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుని ఎలా నీ హృదయం ఎలా ఉంది అనే దాన్ని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. డోంట్ బాదర్ అబౌట్ యువర్ ప్లేస్ అండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ బ్యాక్గ్రౌండ్. గాడ్ వాంట్స్ టు యూ. దేవుడిని ఎన్నుకోవడానికి ఇవి కాదు ఆటంకాలు, మన హృదయం. నజరేతులో ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మంచిది ఏదైనా రాగలదా? నాకు ఆ మాట చదివినప్పుడు నజరేతులో నుంచి మంచిది ఏమైనా రాగలదా అన్న మాట దగ్గర రామకృష్ణులో నుంచి మంచిది ఏమైనా రాగలదా? ఎస్, మై లార్డ్ ఓన్లీ, మై సేవియర్ ఓన్లీ. నాలో నుంచి మంచిది ఏదైనా ఉంది అని అంటే, మంచిది ఏదైనా కనబడుతుంది అని అంటే ప్రభువారు మాత్రమే. కెన్ యు యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్? ప్రభుని అంగీకరిస్తారా? నజరేతు వంటి మన జీవితాల్ని మళ్ళా తిరిగి ఒక పట్టణంగా, మీకు తెలుసో లేదో, ప్రభువారే నజరేతుడు, నజరేయానికి చెందినవాడుగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు. అంటే గ్రేస్, దేవుని కృప ఎంత గొప్పది. నీ జీవితాన్ని ఎవరు అండర్ ఎస్టిమేట్, తక్కువగా చూసుకోవద్దు. నీ ద్వారా కూడా పిలువబడడానికి ఇష్టపడేటువంటి దేవుడు ఆయన. ఒక సామాన్యమైనటువంటి యంగ్ కపుల్ వీళ్ళు. వృద్ధుల్ని చూసాం, బహువృద్ధుల్ని, జకరియా, ఎలిజబెత్. అప్పుడే నూతనంగా జతపరచబడలేదు, జతపరచబడబోతూ ఉన్నారు. ఈమె దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించింది కదా. 1వ అధ్యాయం 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు వాట్ ఎవర్ ద కాస్ట్ ఇన్ మై లైఫ్, జీవితంలో ఏం జరగబోతుందో నాకు తెలీదు,
నేను వివాహం ఇంకా కాలేదు కదా, నిశ్చితార్థమే అయింది, కానీ గర్భవతిని కావాలి, బిడ్డను నేను కలిగి ఉండాలి అని మీరు చెప్తున్నారు. అది బౌడౌన్, నేను ఒప్పుకుంటున్నాను మీ యొక్క ప్రణాళికకు. పిల్లరా, దేవుని ఉద్దేశాలకు దేవుని చిత్తానికి మనం ఒప్పుకుంటామా? అంకితమైన కుటుంబం. మత్తయి సువార్త ఆ మొదటి అధ్యాయం మరొక నీతిమంతునితో ప్రారంభమైంది. మొదటి అధ్యాయం 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడబుద్ది. ఇంకా వివాహం కాలేదు, నిశ్చితార్థమైంది, కానీ మరి గురించి తెలిసింది ఆమె గర్భవతి అని. ఎలా ఆలోచిస్తాం? నీకు కీడు చేసిన వారి గురించి ఎలా ఆలోచిస్తావు? నీ జీవితం ఒక ప్రధానమైన మెట్టది. ఆ విషయంలో నీకు అన్యాయం జరిగిందని తెలిసింది, ఎలా ఆలోచిస్తావు? ఒక నీతిమంతుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందేమో 19వ వచనంలో, ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా. ఎన్నో కారణాలు ఉన్నాయి యోసేపుకి. ఆమెను బ్లేమ్ చేయొచ్చు, నడి రోడ్డు మీద నిలబెట్టవచ్చు. రహస్యంగా విడనాడాలనుకుంటున్న ఒక నీతిమంతుని యొక్క ఆలోచన. నీతిమంతుని అలా ఆలోచించి నిద్రపోతే దేవుని దూత వచ్చి విషయం చెప్పారు, మరియను చేర్చుకో. కలలో వచ్చి చెప్తే చేర్చుకున్నాడు ఆయన. బైబిల్ అంతా బోధిస్తున్నా కానీ కుటుంబానికి వచ్చినటువంటి విషయాల దగ్గర విధేయత లేని వ్యక్తిత్వాలతో నేడు మనం ఉన్నాం. అంటే బ్లెస్డ్ ఫ్యామిలీ. ఏమయ్యారో తెలుసా ఈ వ్యక్తులు? క్రిస్మస్, క్రీస్తు లోకానికి రావడానికి కరిగిపోయినటువంటి కుటుంబం ఇది. వారి యవన కాలపు జీవితాన్ని అంటూ ఉంటారు ఎక్కువ మార్లు. 2 కొవ్వొత్తుల్లాగా వాళ్ళు లోకానికి వెలుగునివ్వడానికి వాళ్ళు కరిగిపోయారట. మరియను చేర్చుకో అంటే యోసేపు పరుగును వెళ్ళి చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. పారిపో అంటే రాత్రికి రాత్రి పారిపోయినటువంటి కుటుంబం. అక్కడ దాగుకొను అంటే ఆగిపోయినటువంటి కుటుంబం. సామాన్యమైన ఒక కార్పెంటర్గా ఉన్నటువంటి యోసేపు ఆ కుటుంబంలో జన్మించడానికి ఇష్టపడిన యేసు ప్రభువు. ఒకవేళ నువ్వు నేను ఏ కుటుంబంలో పుడతావు ఎన్నుకో అంటే ఎవరిని ఎన్నుకుంటాం? చాయిస్ మనకి ఇవ్వబడితే, నేను చాలా కాలం పిల్లల యథార్థంగా ఒప్పుకుంటున్నాను. మా కుటుంబ నేపథ్యాన్ని చూసి, అరే ఇలాంటి కుటుంబంలో పుట్టానేంటి, దేవుడు నన్ను ఇలాంటి కుటుంబంలో పుట్టించాడేంటి అని బాధపడేవాడు. కొంచెం ఊహల్లో ఉండేవాడు. ఆ మంచి ధనవంతుడిగా పుట్టుంటే, ధనవంతుని కుటుంబంలో పుట్టుంటే, చాలా మార్లు చెప్పుకున్నాను. నేను ఎక్కువ కొనుగోలు చేయడానికి ఒక షాప్కి వెళ్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా డబ్బులు పెట్టి ఓపెన్ చేసి చాలా డబ్బులు కనపడే, అరే వీళ్ళ కుటుంబంలో పుట్టినా బాగుండేది ఎక్కువగా అనుకునేవాడు. దేవుడు ధనవంతుని యొక్క దేవుని కుటుంబంలో పుట్టడానికి దేవుడు నాకు సహాయం చేశారు. దేవుడే మన కుటుంబం. దేవుని కుటుంబంలో మనం చేర్చబడడం, దేవుడు మనకి తండ్రిగా చేర్చబడడం, నా ఊహలు నిజమయ్యాయి. యేసు ప్రభువు వారు నాకు తండ్రిగా ఉండడం, నాకు దేవుడిగా ఉండడం, ఆయన కుటుంబంలో నన్ను సభ్యుడిగా చేర్చుకోవడం, అంటే బ్లెస్సెడ్ స్టేట్. అది ఎంతో ఆనందించదగినటువంటి విషయం. పిల్లరా, మరి వీళ్ళు దేవుని కొరకు అంకితమైన కుటుంబం, సాక్రిఫైస్. మొదటి కుటుంబంలో సర్వీస్ మనం చూస్తాం, ఆదర్శం. రెండవది అంకితమైన కుటుంబం. మూడవ విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్తలోని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సీక్వెన్స్ని చూద్దాం. 2వ అధ్యాయంలో 8వ వచనం, నిలిచాను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. గ్రేటెస్ట్ న్యూస్ దేవుడు ఎవరికి చెప్పారు? లోకంలో ఆనాడు అతి సామాన్యులుగా ఉన్నటువంటి ద షెపర్డ్స్, గొర్రెల కాపరులకు చెప్పబడింది. నిజంగా దేవుల్లో ఏ పక్షపాతము ఉండదు అనడానికి మరొక చక్కటి నిదర్శనం ఇది. మా మాస్టర్ గారు మా ప్రారంభ దినాల్లో ఒక ఆయనే, 1వ తరగతి ఆయన,
నిజంగా మరి అలాంటి స్కూల్లో చదువుకున్నందుకు సంతోషమే. మాకు ఓపెనే, నేల మీద కూర్చోవాలి. ఆ కూర్చుని చదువుకునే వాళ్ళు అందరూ కనపడుతూ ఉంటారు. రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు, మా అమ్మ పనికి వెళ్తున్నప్పుడు, మా నాన్న పనికి వెళ్తా ఉన్నప్పుడు మధ్య మధ్యలో వాళ్ళని పిలవడం వెళ్ళడం, అలాంటి స్కూల్లో చదువుకున్నాం. ఆ స్కూల్లో మాకు ఆయన 1వ తరగతి మాస్టర్, మా పాస్టర్ గారు కూడా ఆయనే. ఈ క్రిస్మస్ సమయాల్లో కొన్ని భాగాలు ఇచ్చి మాకు అప్పగించమనేవారు. స్టేజ్ మీద నిలబడి ఆ వచనాలు చెప్పాలి. ఆ సమయంలో నాకు ఇచ్చినటువంటి భాగం ఇది. ఆ 8వ వచనం నుంచి 11వ వచనం వరకు అనమాట. స్టేజ్ మీద ఆయన వెనకాలే కూర్చుంటారు, మరి మేము మైక్ ముందు నిలబడి చెప్పేవాళ్ళం. తప్పు చెప్తే మళ్ళీ రేపు స్కూల్లో కొడతారు ఆయన. సో కాబట్టి బాగా బైహార్ట్ చేసినటువంటి వచనాలు ఇవి, బాగా గుర్తున్నటువంటి వచనాలు. నేను ఇప్పటికీ ఆ వచనాల్లో మరి జ్ఞాపకం చేసుకుంటే దేవుని జీవం ప్రవహించడం. ఆ గొర్రెల కాపరులు అతి సామాన్యులుగా ఉన్నవారు, ఊరు వెలుపల ఉన్నవారు, ఆ రాత్రి వేళ దేవుని వర్తమానం వారికి తెలియచేయబడడం. 10వ వచనంలో ఉంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమానం. ద గ్రేటెస్ట్ గుడ్ న్యూస్. నీ లైఫ్లో అయితే నువ్వు ఎవరు చెప్తావు? నీ జీవితంలో ఉన్న ద గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ని ఎవరికి షేర్ చేసుకోవడానికి ఇష్టపడతావు? God wants to share a lowly man. అతి సామాన్యులుగా ఊరి వెలుపులు ఉన్న వారితో పంచుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే వాళ్ళు దేవుడి దృష్టిలో ఎంత గొప్పవాళ్ళు, దేవుడు వాళ్ళని ఎంత ఉన్నతంగా ఇచ్చాడు. క్రిస్మస్ ప్రియులారా, మానవ జీవితానికి ఇచ్చినటువంటి విలువను మనకు తెలియజేస్తూ ఉంది. మనిషికి ఆయన ఇచ్చినటువంటి విలువ, గొప్పతనం మనం ఈ భాగాల్లో మనం చూడొచ్చు. 8వ వచనంలో రాత్రి వేళ ప్రభు దూత వారి వద్దకు రావడం, రాత్రి వేళ ప్రభు మహిమ వారి చుట్టూ ఉండడం. రాత్రి సమయాల బట్టి మన జీవితాల్లో ప్రభు దూత మనల్ని కలుసుకునే పరిస్థితులు ఉన్నాయి. ప్రభు మహిమ మన చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులు ఉన్నాయి అనేది మనకి అర్థమవుతా ఉంది. దావీదు పట్టణం నందు ఆయన ఎక్కడున్నారు? ఒక తొట్టులో పండుకొని ఉన్నారు. నిజంగా ఆలోచన చేస్తే అంత మరి సృష్టిని అంతటిని సృష్టించినటువంటి ఆయన పశువుల తొట్టులో పరుండుకొని ఉండడం, మళ్ళా అగైన్ ద ప్లేస్. ఆ సామాన్యంగా, అతి సామాన్యంగా ఉన్నటువంటి ఏమైందో తెలుసా? 11వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి ఏముంది? ఆ పశువుల తొట్టి దగ్గర ద హోల్ హెవెన్, పరలోక సైన్య సమూహం అంతా అక్కడికి రావడం. వేర్ యు ఆర్ లివింగ్ ఇస్ నాట్ ద ఇష్యూ, హూ ఈజ్ విత్ యూ ఇస్ ద ఇష్యూ. మన ఎక్కడున్నాం, మన ఇల్లేంటి, మన పరిస్థితి ఏంటి? అరే ఇలాంటి ప్రాంతంలో నేను ఉన్నానే, నా ఇల్లు ఇంత సామాన్యమైనదే. నో నో, ప్రభు మనతో ఉంటే, ప్రభు మన హృదయాల్లో ఉంటే, ప్రభు మన జీవితాల్లో జన్మించి ఉంటే, ద హోల్ హెవెన్ ఈజ్ ఫాలోయింగ్ యూ. పరలోక సైన్య సమూహం మనతో ఉండడం అంటే బ్లెస్సింగ్, అంటే బ్లెస్సింగ్. ఎంత ఆశ్చర్యం కదా! పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో ఉన్నది ఎక్కడ? పశువుల తొట్టిలో. సంబోధిస్తుంది ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దేవుడు ఎక్కడుంటే అక్కడ సర్వోన్నతం. అనున్న ప్రదేశాల్లో దేవుని నివాసం ఉండడం, దేవునికి మహిమయు ఆయనకిష్టుల మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయించుండేను. ఇప్పుడు ఆ ప్లేస్ని ఎవరు తీసుకున్నారో తెలుసా? గొర్రెల కాపర్లు తీసుకున్నారు. ద ప్లేస్ ఆఫ్ ఏంజల్స్. గొర్రెల కాపరులు చూసారా? మరి 20వ వచనం చివరిలో ఉంటుంది, దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి. 15వ వచనంలో చూడండి, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. నమ్ముతావా? బిలీవ్ యు? ఆయన పుట్టికను
నీకు తెలియజేశాడు. వాళ్ళు నమ్మారు అది. అరే, ఇంత శ్రేష్టమైన కార్యాన్ని దేవుడు మాకు తెలియజేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన జనన వార్త, ఆయన నీ హృదయంలో జన్మిస్తే ఎంతటి కార్యాలు జరుగుతాయనేటువంటి వార్తను ప్రభువు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నమ్ముతావా? వాళ్ళు నమ్మారు అనడానికి ఏంటో తెలుసా? మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి, వెళ్దాం, ఆయన్ని చూడటానికి మనం వెళ్దాం. ఒకరితో ఒకరు చెప్పి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువు. నీవే దేవుడు అయితే నీవు తొట్టిలో పండుకోవని చూస్తూ ఒప్పుకుంటావా? నేనేంటి, నాకు ఇచ్చిన స్థానం ఏంటి? బాపోతాం కదా చాలాసార్లు. అరే, ఆ ఇంటికి వెళితే నాకు ఇచ్చిన స్థానం ఇదా? హృదయంలోనే ఉండిపోతాయి కదా అలాంటి సంఘటనలు. దేవాతి దేవుడు మన కొరకు భూమి మీదకి వస్తే ఆయనకి ఇవ్వబడిన స్థానం లేక ఆయన ఇచ్చినటువంటి స్థలం పశువుల తొట్టిలో. ప్రభు నుంచి ఎన్ని నేర్చుకోవాలో. ఆయన ఏమైనా నెపమేశాడా? ఆయన అబ్రహామును ఎదుర్కోవడానికి వెళ్తే అబ్రహాం గుడారంలోనే స్థలం లేనందున ఆయన ఎక్కడున్నారో తెలుసా? ఆ చెట్టు నీడ కూర్చున్నాడు. ఆ వ్యక్తిని ప్రేమించారు కనుక. మానవుడిని ప్రేమించి భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఎక్కడున్నారు? పశువుల తొట్టిలో పరుడుకొని ఉన్న మరి ఆ ప్రభుని ఎన్ని పాఠాలు కదా, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వమో కదా. ప్రభుని చూచారు వాళ్ళు. మనం కూడా చూస్తాం రేపటి దినాన్న సింహాసనాసీయుడైనటువంటి ఆ ప్రభుని కనులారా చూడగలుగుతాం. వాళ్ళు ముందు నమ్మారు, ఆ తర్వాత చూచారు. నమ్మండి, ఖచ్చితంగా మీ జీవితాల్లో ప్రభుని చూస్తారు. వీరి జీవితాన్ని మనం చూస్తే తర్వాత వారు 19వ వచనమా 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నీ గురించి విన్నవారందరూ. అంటే ఏం చేశారు వీళ్ళు? ద ఫస్ట్ ప్రీచర్స్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గుడ్ న్యూస్. వీళ్ళే లోకాలంతటికీ స్వార్థ అయినటువంటి ఆ వార్తను మొట్టమొదటిగా ప్రచురించింది గొర్రెల కాపరులు. ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడు దేవుడు మన జీవితాలకు. అంతటి ఉన్నతమైన ఆధిక్యతనిచ్చిన దేవుడు. క్రిస్మస్ వచ్చేసింది కదా, మరి గొర్రెల కాపరులాగా కొద్దిమందికైనా మనం ప్రభువు గురించి చెప్పడానికి నిర్ణయం తీసుకుందామా? ఇట్స్ అన్ ఆపర్చునిటీ, మంచి అవకాశం. మనము ఇరుగు పొరుగు వారికి, మనతో ఉన్నవారికి ప్రభుని గురించి చెప్పడానికి ఒక అవకాశంగా చూద్దాం. మూడవదిగా వీళ్ళు మనం చూస్తే షౌటింగ్, ఆనందం, ప్రభుని స్తుతించినటువంటి విధానం వీళ్ళలో మనం చూస్తాం. 4వ వ్యక్తిని మనం కలవబోతా ఉన్నాం. 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం, లోకాసు వార్త. ఒక మనుషుడు ఉండేను, కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఒక మనుషుడు ఉండేను. ఎవరు ఆ మనుషుడు? సుమయోను ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నవాడంట. ఆదరణ. 4వ వ్యక్తిని మనం సుమయోను చూస్తాం. సింగింగ్, ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు. ఎహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది కదా 22వ అధ్యాయంలో, నేను పట్టణాన్ని పాడు చేయకుండా ప్రాకారాన్ని దిట్టపరచడానికి బండలైన సందుల్లో నిలవగలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆ ఒక్కని బట్టి ఆ దేశాన్ని బాగు చేస్తాను అన్నట్లుగా ఈజ్ ద మ్యాన్ సుమయోన్. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక్కడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. నేను ఒక్కడే అని అనుకోవద్దు. నేటి సంఘాల యొక్క క్షేమం కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు, రాష్ట్రాల యొక్క క్షేమం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే, మేబీ ఇట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ఉండొచ్చు. క్రిస్మస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ద సుమయోన్ వెయిటింగ్. సుమయోను యొక్క ఎదురు చూపుకి లేక సుమయోను యొక్క ప్రార్థనలో ఒక భాగంగా, సమాధానంగా క్రిస్మస్ మనం చూడవచ్చు. నీతిమంతుడంట, భక్తిపరుడంట,
ఎందుకు ఆ నీతి, ఆ భక్తి? ఫర్ ద నేషన్, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూడడం. దేశం, నా ప్రజలు బాగుండాలి అని పరిశుద్ధాత్మ అతని మీద పిల్లరా. నేటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుని కూర్చున్నటువంటి విషయాలు ఫీలింగ్ అంటే ఒక 10 నిమిషాలు, దేవుని చేత నడిపించబడటం అంటే ఒక పావు గంట, లేక దేవుని మందిరంలో ఉండేటువంటి ఆ ఆరాధన సమయమైనటువంటి భావంలోనికి మనం వెళ్తున్నాం. సుమియోని జీవితాన్ని చూడండి, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. పరిశుద్ధాత్ముడు అతని మీద ఉండెను. దేవుడు నివాసం, పరిశుద్ధాత్ముని యొక్క నివాసం మన నిత్యము కలిగి ఉండడం. ఆ సమయంలో మరి మరియా యోసేపులు ప్రభువుని తీసుకుని యెరూషలేముకు వెళ్తారు సున్నతి చేయించడానికి. మానవుని కొరకు పడిన మొట్టమొదటి బాధ అది. ఒక భక్తుడు అన్నాడు, యెరూషలేము మందిరానికి వెళ్ళిన తర్వాత సిమియోనుకి అర్థమైంది. సిమియోనుకు ఉన్నటువంటి మరొక శ్రేష్ఠ సంగతి 26వ వచనంలో ఉంది. క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఆ సమయంలో ప్రభు వచ్చారన్న సంగతి తెలిసింది. వెళ్ళాడు. 28వ వచనంలో నిజంగా యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని ఎవరైనా ద క్రియేటర్, మానవుని నిర్మించిన వాడు మానవుని చేతుల్లోనికి రావడం, వాట్ ఇస్ అన్ మిరకిల్. అప్పుడు అన్నాడు కదా, ఆశ్చర్యకరుడు. అవును, ఆయన చేతుల్లో మానవుని చేశాడు. ఆ మానవుని చేతుల్లో ఆయన ఎత్తుకున్నవాడిగా. రేపటి దినాన్న సిమియోనుకు తెలుసు. తర్వాత మాట అంటాడు, నాదా, 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ హెవెన్, ఐఎమ్ రెడీ టు కమింగ్. క్రిస్మస్ మరణాన్ని ఎదుర్కోవడానికి కూడా సంసిద్ధం చేయడం. సిమియోను, నేను వచ్చేస్తానయ్యా, ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎత్తుకోవడం కాదు, అక్కడ నీ చేతుల్లో నేనుంటాను. ఆ అభిప్రాయం. ఎందుకంటే ఆయన చూసినంత వరకు మరణం పొందడన్న వాగ్దానం ఆయనకుంది. ఆయన చూశాడు. ఆ వచనాల ప్రకారం బహువృద్ధుడని అనుకోవచ్చు, కానీ అదేమీ వాక్యాలైతే చెప్పడం లేదు. నిర్భయుల్ని చేస్తారు అని అంటాడు జకరియా. అవును, క్రిస్మస్ ప్రభుని మనం ఎదుర్కొన్న తర్వాత, ప్రభుని మనం చూసిన తర్వాత మరణం కూడా మన ఎదుట నిలవలేదు. మరణ భయాన్ని జయించే వారంగా ఉంటాం. అక్కడ చక్కటి ఆ మాటలు మాట్లాడతాడు 32లో. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీ సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. అంటే బ్లెస్డ్ ఐస్ అనుకోవచ్చు. ప్రభుని చూడడాన్ని ఏమన్నాడు? కనులారా చూచారయ్యా. చూడండి, ప్రభుని నమ్ముకోండి, మీరు కనులారా ప్రభు యొక్క కార్యాన్ని మన జీవితాల్లో చూడగలుగుతాం. ఇదే మాట యోబు తన గ్రంథంలో అంటాడు. తెలియక మాట్లాడడానికి, ఇప్పుడు నిన్ను కనులారా చూస్తున్నా. సిమియోను కూడా కనులారా చూచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆదరణ కొరకు ఎదురు చూచిన వాడు. ఇది 4వ వ్యక్తి యొక్క జీవితం. మొదటిది ఆదర్శం, అంకితం, ఆనందం, ఆదరణ. చివరి మాటను చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత ఆ భాగంలోనే 2వ అధ్యాయంలో 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలుడు పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త ఉండెను. అన్నా గురించి మనం చూస్తా ఉన్నాం. 38వ వచనం కూడా చదువుతాడు. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. మరియ జీవితంలో 138, అన్నా జీవితంలో 238 ఆ రిఫరెన్స్. 1:38లో మరియ అప్పగించుకున్నటువంటి జీవితాన్ని మనం చూస్తాం. అన్న జీవితంలో 2వ అధ్యాయం 38లో వచ్చిన ప్రభుని గురించి మాట్లాడడం.
ఇలా 2:36లో మనం చూస్తే ఆషేరు గోత్రికురాలు అని ఉంది. ఎందుకు గోత్రం గురించి రాశారా అని చూశారు. అలా ఆషేరు గోత్రం ఎక్కడది అంటే ఆ ఆషేరు ఎవరి కుమారుడు అని చూడాలనిపించింది. ఆది కాండంలోనికి వెళితే లేయాకి దాసిగా ఇవ్వబడిన జిల్పా కుమారుడు ఆషేరు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ గోత్రానికి చెందిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? యెరూషలేములో దేవుని ఆలయములో ఇశ్రాయేలు కొరకు దేవుని గురించి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మనకి కనబడతా ఉన్నారు. పిల్లరా, దేవుని ఎదుట ఉన్న మీరు సామాన్యులు కాదు. నేడు నేను నిలబడి మీ ఎదుట కనబడి ఉండొచ్చు. ప్రభువుని నమ్ముకున్న మీ తరాలలో మీ తర్వాత వస్తున్నటువంటి సంతానం ఎవరు ఇలాగా దేవుని ఆలయంలో నిలబడి దేవుని కొరకు బోధిస్తారో మనకు తెలియదు. ఆ ఆషేరు లేయా కుమారుడు కాదు, రాహేలు కుమారుడు కాదు. యాకోబుకి లేయాకి సహకారిగా ఇవ్వబడినటువంటి ఒక జిల్పా కుమారుడు. కానీ ఆ సంతానం ఇప్పుడు ఎక్కడుంది? యెరూషలేములో దేవుని మందిరములో దేవుని కొరకు కనబడుతూ దేవుని ప్రజలకు బోధించేటువంటి పరిస్థితుల్లో. పిల్లరా, మరి మా కుటుంబంలో పెద్ద ఆయన, మా నాన్నకి బాగా పరిచయమైనటువంటి ఆయన బ్యాంకులో జాబ్ చేశారు, రిటైర్డ్ అయిపోయారు. మా గురించి తెలుసుకుని మమ్మల్ని కలవాలని చాలా ప్రయాసపడి వచ్చారు మా దగ్గరికి. వారిని కలుసుకోవడం కూడా మాకు చాలా సంతోషమైంది. మా నాన్న బాగా పరిచయం, అంటే మా నాయనమ్మ వాళ్ళ యొక్క సమకాలికులు అనమాట. మా నాన్న యొక్క నాన్నగారు కూడా బాగా తెలుసు, అంటే మా తాతయ్య. వారితో పరిచయం అది ఉంది. మా తాతను చూశాడు, మా నాన్న చూశాడు, తర్వాత వచ్చి నన్ను కూడా చూశాడు. ఆయన పలికినటువంటి మాట లేక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బాబు నువ్వు ఆ దేవుడి గురించి చెప్తా ఉన్నావు. ఇటు కుటుంబ నేపథ్యంలో నుంచి ఉన్నటువంటి నిన్ను దేవుడు వాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని గురించినటువంటి ఎరిగినటువంటి కుటుంబ నేపథ్యం కాదు, కానీ ఆ నేపథ్యంలో పెరిగినటువంటి వచ్చినటువంటి నన్ను ప్రభువుని గురించి చెప్తున్నటువంటి వానిగా ఆయన చూసి చాలా సంతోషించాడు. యు డోంట్ నో, మనకు తెలీదు మిమ్మల్ని మీ పిల్లల్ని ఎవరిని దేవుడు రేపటి దినాన్న లేవనెత్తుకుని ప్రభు కోసం వాడుకుంటాడో. బి ఎన్ హోప్ఫుల్. ఇది క్రిస్మస్లో ఉన్నటువంటి వ్యక్తులు మనకి ఇస్తున్నటువంటి సందేశం. ఆదర్శవంతమైన కుటుంబాన్ని మనం చూసాం, అంకితమైన కుటుంబాన్ని మనం చూసాం, ఆనందకరమైన వ్యక్తుల్ని మనం చూసాం, ఆదరణ ఇచ్చినటువంటి వ్యక్తిని మనం చూసాం, ఆరాధనతో ఉన్న అన్నాన్ని మనం చూసాం. అలాంటి లక్షణాలతో కొనసాగే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, క్రిస్మస్ సంతోషకరమైనటువంటి దినాల్లోనికి మేము ప్రవేశించాం. కొంతమంది వ్యక్తులు మేము ధ్యానించాం. ఆ ప్రారంభ దినాలకు మేము వెళ్ళినప్పుడు ఆయన ఈ క్రిస్మస్ సందర్భాల్లో ఏమేమి జరిగాయో, ఎలాగా ఎంతోమంది త్యాగభరితంగా వారు కొనసాగుతూ వచ్చారు. నేటి మా ఆనందానికి వారి జీవితాలు ఎలా కారకమయ్యాయో, నేటి మా దైనందిన లేక మా భక్తి జీవితాలు రేపటి భవిష్యత్తుకు ఒక శాశ్వతంగాను ఇటు సంతోషాన్ని మేము అందించడానికి కొనసాగింపచేసే వారంగాను ఉండడానికి కావలసిన కృప నిలబడి వాక్యం బోధించిన వాళ్ళని నాకును మీ వీళ్ళందరికీ దయచేసి మీరు మహిమ పొందాలని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుడికి